మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి, ఏరువాక పౌర్ణమి, అంగారక సంకష్టహార చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరము వైశాఖ మాసం నవమి నుండి జ్యేష్ఠ మాసం నవమి వరకు కూడా ఈ జూన్ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు, తేదీ, తిథి, నక్షత్రము, ముఖ్యమైన పండుగలు, విశిష్టత, ఇంకా ఏ రోజులలో ఏ సమయము శుభ సమయము, రాహుకాలము ఎప్పుడు, ఏ శుభకార్యాలు ఏ రోజుల్లో చేసుకోవచ్చు, ఆ రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు, ముఖ్యంగా మనకి ఈ నెలలో వివాహానికి, గృహప్రవేశాలకి ముహూర్తాలు ఉన్నవా లేవా, ఇవి అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి ఈ జూన్ మాసంలో 2024వ సంవత్సరంలో మనకి ఈ శుక్రమూఢమి, గురుమూఢమి, కత్తరీలు ఇవన్నీ వచ్చినాయి కదండి. మనకి జూలై వరకు కూడా మనకి 11 వరకు కూడా శుక్రమూఢమి ఉంటుంది. అందువలన మనకి అప్పటి వరకు కూడా ఎటువంటి గృహప్రవేశాలకి, వివాహాలకి కానీ, శంకుస్థాపనలు, ఇలా పెద్ద పెద్ద వాటికి పుట్టెంట్రుకలు ఇవ్వడం, ఇలాంటి వేట్లకి కూడా ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే ఉన్నాయి. ఈ జూన్ మాసంలో అయితే మనకి ఎటువంటి వివాహానికి, గృహప్రవేశాలకి శుభముహూర్తాలు లేవు. ఈ మూఢములు ఇవన్నీ రావడం వలన మనకి ఈ 2024వ సంవత్సరం జూన్ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, రోజులు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. 1వ తేదీ శనివారము, మనకి వైశాఖ మాసము. ఈ రోజు 2 తిథులు, నవమి తిథి, దశమి తిథి అండి. ఈ రోజు మనకి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజు మనకి ఈ వైశాఖ మాసంలో మనకి వచ్చే ముఖ్యమైన పండుగ హనుమాన్ జయంతి అండి. ఈ 1వ తేదీనే మనకి అందులో శనివారంతో కూడి రావడం విశేషం అన్నమాట. ఎందుకంటే స్వామివారికి శనివారం చాలా ప్రీతి. ఈ రోజు చాలా మంచిది. ఈ రోజు హనుమాన్ని పూజించినట్లయితే మనకున్న శని దోషాలే కాదండి, ఇంకా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. స్వామివారి అనుగ్రహంతో శత్రుబాధలు కూడా తొలగుతాయి. ఈ రోజు గురుమూఢమి త్యాగం అండి. ఈ రోజుతోటి మనకి గురుమూఢమి ముగుస్తుంది అన్నమాట. ఈ రోజు శుభ సమయము ఉదయం 6 నుంచి 7:30 లోపలండి. రాహుకాలము 9 గంటల నుంచి 10:30 లోపల రాహు. ఈ రోజు అయితే చాలా మంచి రోజు అండి. అన్నప్రాసనలు, శ్రీమంతాలు, ఉద్యోగాలు మారడము, వాహనాలు కొనుగోలు, ఇలా చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కదండి. అవి ఏవి చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక 2వ తేదీ ఆదివారం. ఈ రోజు ఏకాదశి తిథి, రేవతి నక్షత్రము. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము, మతత్రయ ఏకాదశి. మతత్రయ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించి ఏకాదశి ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఈ రోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. సాధారణ పనులకి మంచి రోజే, కానీ చిన్న చిన్న పనులు మాత్రమే బాగుంది. అంటే మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న ఏమైనా శుభకార్యాలు చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అవన్నీ చేసుకోవచ్చు. ఈ రోజు శుభ సమయం వచ్చేసి ఉదయము 6:05 నుంచి 7:30 లోపలండి శుభ సమయం. రాహుకాలం వచ్చేసి ఉదయం 8:55 నుంచి 10:25 లోపల రాహుకాలము. ఈ రోజు మనకి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే బాగానే ఉంది. ఇక 3వ తేదీ సోమవారము, ద్వాదశి తిథి, అశ్విని నక్షత్రము. ఈ రోజు మంచి రోజు. ఏవైనా చిన్న చిన్న పనులు, ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అయితే బాగుందండి. ఈ రోజు వచ్చేసి శుభ సమయము మధ్యాహ్నము 1:30 నుంచి 3 గంటల లోపల. రాహుకాలము 7:30 నుంచి 9 గంటల లోపల అన్నమాట. ఇక 4వ తేదీ మంగళవారము, త్రయోదశి తిథి, భరణి నక్షత్రము. ఈ రోజు చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుందండి, పెద్ద పెద్ద పనులకు అయితే కాదు. ఈ రోజు మంగళవారం రోజు మధ్యాహ్నము 12 గంటల నుంచి 1:30 లోపల శుభ సమయము. రాహుకాలము వచ్చేసి 3 గంటల నుంచి 4:30 లోపల అనమాట సాయంత్రము. ఈ సాయంత్రం పూట మంగళవారం రోజు ఈ రాహుకాల సమయంలో రాహుకాల దీపం అమ్మవారికి వెలిగిస్తారు. ఇంకా 5వ తేదీ బుధవారం, చతుర్దశి తిథి, కృత్తిక నక్షత్రము. ఈ రోజైతే అంత మంచిగా లేదండి. ఈ రోజు పర్యావరణ దినోత్సవం, ఇంకా మాస శివరాత్రి అన్నమాట. అంటే ఈ మాస శివరాత్రి రోజు ఆ పరమేశ్వరుని ప్రదోష కాలంలో విశేషంగా పూజిస్తాము. ఇంకా ఈ రోజు శుభ సమయము వచ్చేసి 10:30 నుంచి 12 గంటల లోపల శుభ సమయము. ఇక రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు రాహుకాలం అన్నమాట. 6వ తేదీ గురువారం. ఈ రోజు అమావాస్య తిథి, రోహిణి నక్షత్రము. ఈ రోజుతోటి మనకి వైశాఖ మాసము ముగుస్తుందన్నమాట. ఈ రోజు అయితే ఎటువంటి పనులకైతే అంతా మంచిగా లేదండి. ఈ రోజు అమావాస్య అన్నమాట. ఈ రోజు అమావాస్య తిథి ఉన్న రోజు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. చిన్నపిల్లలకి కానీ ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా ఈ అమావాస్య తిథి ఉన్న రోజు దిష్టి తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ రోజు శుభ సమయము వచ్చేసి ఉదయం 9 నుంచి 10:30 లోపల.
ఈ రోజు రాహుకాలము వచ్చేసి మధ్యాహ్నము 1:30 నుంచి 3 గంటల లోపల రాహుకాలం ఉందండి. ఇంకా 7వ తేదీ శుక్రవారము. ఈ రోజు పాడ్యమి తిథి, మృగశిర నక్షత్రము. ఈ రోజు నుంచి మనకి జ్యేష్ఠ మాసము ప్రారంభమవుతుంది అన్నమాట. ఈ రోజు నుంచి మనకి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు చంద్ర దర్శనము, గ్రీష్మ ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజు మనకి చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, అవి చేసుకోవడానికి మాత్రమే బాగుంది. ఈ రోజు శుభ సమయము ఉదయం 7:30 నుంచి 9 లోపల మంచిది. రాహుకాలం వచ్చేసి ఈ రోజు 10:30 నుంచి 12 లోపల. శుక్రవారం రోజు సామాన్యంగా రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 లోపల. ఈ రోజు రాహుకాల దీపం పెట్టుకుంటారండి. ఈ టైంలో చాలా మంచిది అమ్మవారికి. ఇంకా 8వ తేదీ శనివారం. ఈ రోజు విద్యా తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు సాధారణమైనటువంటి పనులు చేసుకోవడానికి మాత్రమే బాగుంది. ఈ రోజు శుభ సమయము ఉదయము 6 నుంచి 7:30 లోపల మంచిది. ఈ రోజు రాహుకాలము ఉదయము 9 గంటల నుంచి 10:30 వరకు అన్నమాట. మనకి 8వ తేదీ 9వ తేదీ ఈ నెలలో చాలా బాగుందండి. చాలా మంచి రోజులు ఈ 2 రోజులు. ఎటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి బాగుంది. 9వ తేదీ ఆదివారం. ఈ రోజు తదియా తిథి. ఈరోజు పునర్వసు నక్షత్రము. ఈరోజు మంచి రోజే. ఈరోజు అన్నప్రాసనలు, శ్రీమంతాలు, ఉద్యోగాలు మారడము, అద్దె ఇల్లులు, పెళ్లి చూపులు, ఇలాంటి ఏమన్నా పనులున్నా, డెలివరీలు, ఇలాంటి ఏ పనులున్నా కూడా చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుందండి. ఈ ఆదివారం రోజు మనకి శుభ సమయము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 లోపల. ఇంకా రాహుకాలము వచ్చేసి సాయంత్రం 4:30 నుంచి 6 లోపల. 10వ తేదీ సోమవారము, చవితి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజే. చిన్న పనులు, ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి, అన్నప్రాసనలు, శ్రీమంతాలు, ఉద్యోగాలు, ఇలాంటి పనులు ఉంటాయి కదండి, డెలివరీలు, వ్యవసాయ పనులు, ఇలాంటి ఏవైనా సరే, బోరింగులు వేసుకోవడం, ఇలాంటి ఏ పనులకైనా సరే ఈ రోజు బాగుందండి. ఈ రోజు మనకి శుభ సమయము మధ్యాహ్నము 1:30 నుంచి 3 గంటల వరకు. రాహుకాలం వచ్చేసి 7:30 నుంచి 9 గంటల వరకు ఈ రోజు అండి. 11వ తేదీ మంగళవారం. ఈ రోజు పంచమి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈ రోజు మంచి రోజే. చిన్న పనులు అంటే సాధారణ పనులకి ఈ రోజు మంచి రోజేనండి. ఈ మంగళవారం రోజు మనకి శుభ సమయము వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక రాహుకాలం వచ్చేసి ఈ రోజు సాయంత్రము 3 గంటల నుంచి 4:30 వరకు. మంగళవారం ఇలా సాయంత్ర సమయంలో రాహుకాలం వచ్చినప్పుడు అమ్మవారికి రాహుకాల దీపం పెడితే చాలా మంచిది. ఇక 12వ తేదీ బుధవారం. ఈరోజు షష్ఠీ తిథి, మకా నక్షత్రము. ఈ రోజు మంచి రోజే. సాధారణ పనులకి అన్నిటికీ కూడా చిన్న చిన్నయేనండి, పెద్ద పెద్ద పనులు కాదు. వివాహాలు, ఇవి గృహప్రవేశాలు కాకుండా ఇంకేమన్నా పనులకైతే మనకి మంచి రోజే. ఈ రోజు వచ్చేసి శుభ సమయము 10:30 నుంచి 12 గంటల వరకు. రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. 13వ తేదీ గురువారం. ఈ రోజు సప్తమి తిథి, పుబ్బ నక్షత్రము. ఈ రోజు చివటం అమ్మవారి ఆరాధన ఈ రోజే అన్నమాట. మనకి 13వ తేదీ. ఈ రోజు వచ్చేసి మనకి సాధారణ పనులకు మాత్రమే మంచి రోజు అండి. ఈ రోజు శుభ సమయము వచ్చేసి ఉదయం పూట 9 గంటల నుంచి 10:30 వరకు. ఇంకా ఈ రోజు మనకి ఈ గురువారం రోజు రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నము 1:30 నుంచి 3 గంటల వరకు. 14వ తేదీ శుక్రవారం. ఈ రోజు అష్టమి తిథి, ఉత్తర నక్షత్రం అండి. ఈ 14వ తేదీ ఎలాంటి పనులకైతే మనకి అనుకూలంగా లేదు. ఈ రోజు ఎటువంటి పండుగలు కూడా ఏమీ లేవన్నమాట. ఈ శుక్రవారం రోజు మనకి శుభ సమయం వచ్చేసి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. మరలా ఈరోజు రాహుకాలం. శుక్రవారం రాహుకాలం ఎప్పుడు కూడా ఒకటే సమయం ఉంటుందండి. ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈ సమయంలో రాహుకాల దీపం పెట్టుకుంటారు అమ్మవారికి. ఇంకా 15వ తేదీ శనివారం. ఈరోజు నవమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు మిథున సంక్రమణము. ఈరోజు చిన్న చిన్న పనులకు మాత్రము మంచిగా ఉన్నది. ఈ రోజు శుభ సమయము ఉదయము 6 నుంచి 7:30 లోపలండి. రాహుకాలము ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు రాహుకాలం. ఇక 16వ తేదీ ఆదివారం. ఈరోజు దశమి తిథి, హస్త నక్షత్రం. ఈరోజు ఫాదర్స్ డే. అంటే మనము మదర్స్ డే ఎట్లా తల్లులకి చేసుకుంటామో, ఫాదర్స్ డే తండ్రుల్ని గౌరవించుకునే దినోత్సవం అండి ఈరోజు. ఇంకా దశపాపహర దశమి. ఇంకా ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకైతే అంతా మంచిగానే ఉంది. ఈరోజు శుభ సమయము మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇంకా రాహుకాలం వచ్చేసి 4:30 నుండి 6 గంటల వరకు అండి సాయంత్రము. ఇక 17వ తేదీ సోమవారం వచ్చేసి ఈరోజు ఏకాదశి
త్రయోదశి తిథి చిత్త నక్షత్రం ఈ రోజు మతత్రయ ఏకాదశి. ఈ ఏకాదశి తిథి వచ్చి మతత్రయ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఏకాదశి ఉపవాసం ఉండి పూజించుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ రోజు ముస్లింలు చేసుకునే బక్రీద్ పండుగ అండి. ఈ రోజు వివాహాలు, గృహప్రవేశాలు ఇలాంటి పెద్ద పెద్ద వాటికి కాకుండా చిన్న చిన్న శుభకార్యాలు ఏం చేసుకోవడానికైనా సరే ఈ రోజు చాలా అంటే చాలా బాగుందండి. ఈ రోజు శుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం 1:36 నుంచి 3:15 వరకు అండి. ఈరోజు రాహుకాలము వచ్చేసి మనకి ఉదయం పూట మనకి 7:30 నుంచి 9 గంటల వరకు ఈరోజు రాహుకాలము. ఇక 18వ తేదీ మంగళవారం వచ్చేసి ద్వాదశి తిథి స్వాతి నక్షత్రము. ఈ రోజు వచ్చేసి కూర్మ జయంతి, శ్రీ శంకర భగవత్వాదుల కైలాస గమనం కూడా మనకి ఈ రోజేనండి. ఈ రోజు మంచి రోజే, ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రము చాలా బాగుంది. ఈ 18వ తేదీ మనకి ఈ రోజు మంగళవారం వచ్చేసి శుభ సమయము మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. రాహుకాలం వచ్చేసి మనకి మంగళ శుక్రవారాల్లో రాహుకాలం ఒకే సమయం ఉంటుందండి. రాహుకాల దీపం పెట్టుకుంటే మంచిది. మనకి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు రాహుకాలము. 19వ తేదీ బుధవారం. ఈరోజు ద్వాదశి తిథి విశాఖ నక్షత్రము. ఈరోజు శ్రీ తిరుమల శ్రీవారి యొక్క జ్యేష్ఠాభిషేకం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజు మంచి రోజే, కానీ ఈ రోజు వ్యవసాయ పనులకైతే చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు శ్రీ విద్యారణ్య స్వామి వారి ఆరాధన కూడా మనకి ఈరోజు మంచి రోజేనండి. ఈ బుధవారం రోజు వచ్చేసి మనకి శుభ సమయం, ఏమన్నా పనులు చేసుకునే శుభ సమయం అన్నమాట. 10:30 నుంచి 12 గంటల వరకు ఉదయము. రాహుకాలం మధ్యాహ్నము 12 గంటల నుంచి వచ్చేసి 1:30 వరకు. ఇక 20వ తేదీ గురువారము. ఈ రోజు వచ్చేసి త్రయోదశి తిథి అనురాధ నక్షత్రం. ఈ రోజు చిన్న చిన్న పనులకి, శుభకార్యాలకంటే అద్దె ఇల్లు మారడం, అన్నప్రాసనలో పిల్లల్ని ఉయ్యాల్లో వేయడము, ఇలాంటి ఏమన్నా అంటే అద్దె ఇల్లు మారడాలు, ఉద్యోగాలు మారడాలు, ఇలా భూ రిజిస్ట్రేషన్లో, వ్యవసాయ పనులు ఇలాంటి వేట్లకైనా సరే ఈరోజు చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈరోజు గురువారం రోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 9:05 నుండి 10:37 వరకు. రాహుకాలం వచ్చేసి 10:35 అంటే మధ్యాహ్నం 10:35 నుంచి 3 గంటల వరకు ఈరోజు రాహుకాలం. 21వ తేదీ శుక్రవారం. ఈరోజు చతుర్దశి తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు వట సావిత్రి వ్రతము, పౌర్ణమి వ్రతము, ఇంకా శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జరుపుకుంటారు. మనకి పౌర్ణమి 21, 22 2 రోజుల్లో ఉంది కాబట్టి ఈ పౌర్ణమి రోజుల్లో శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జరుపుకుంటారు. మనకి ఈ శుక్రవారం రోజు వచ్చేసి శుభ సమయము ఉదయము 7:25 నుండి 9:18 వరకు. ఇంకా ఈ రోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈ సమయంలో రాహుకాల దీపం పెట్టుకుంటారు. ఈ రోజు చిన్న చిన్న పనులు అంటే చెవులు కుట్టించడం, వ్యవసాయ పనులకు మాత్రమే బాగుంది. ఇక 22వ తేదీ శనివారం. ఈ రోజు పౌర్ణమి తిథి, ఇంకా మూలా నక్షత్రము. ఈ రోజు మనకి ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు. అంటే రైతుల పండగ అన్నమాట. రైతులు మంచిగా ఉంటేనే కదండి మన అందరికీ కూడా కడుపు చల్లగా ఉండేది. అందుకని రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ రోజు ఎడ్లను నాగళ్లను శుభ్రం చేసి అలంకరించి ధూపదీప నైవేద్యాలతోటి రైతులు పూజిస్తారు. ఇంకా భూమాతను కూడా పూజిస్తారు. ఇంకా ఈరోజు ఆరుద్ర కార్తె ప్రారంభం. ఈరోజు మంచి రోజే. మనకి ఈ శనివారం రోజు శుభ సమయం ఉదయం 6 నుంచి 7:30 లోపల. రాహుకాలము 7 గంటల నుంచి 10:30 లోపల. 23వ తేదీ ఆదివారము. ఈరోజు పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు సాధారణ పనులకు మాత్రమే మంచిగా ఉందండి. ఈరోజు శుభ సమయము వచ్చేసి మనకి మధ్యాహ్నం 3:20 నుంచి 4:27 వరకు బాగుంది. ఇంకా ఈరోజు రాహుకాలము సాయంత్రము 4:30 నుంచి 6 గంటల వరకు అనమాట. 24వ తేదీ సోమవారము. ఈరోజు తదియా తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు చిన్న పనులకు మాత్రమే బాగుందండి. ఏదైనా చిన్న చిన్న ఇంట్లో చేసుకునే వాటికి మాత్రమే మంచిగా ఉందన్నమాట. ఈరోజు మనకి శుభ సమయము వచ్చేసి అంటే మంచి సమయం ఏమన్నా చేసుకోవడానికి మధ్యాహ్నం 1:30 నుంచి 3 లోపల బాగుంది. రాహుకాలము వచ్చేసి 7:30 నుంచి 9 గంటల వరకు. 25వ తేదీ మంగళవారము. ఈరోజు చవితి తిథి శ్రవణ నక్షత్రము. ఈరోజు
ఈరోజు మంగళవారము సంకటహర చతుర్థి. మనకు సంకటాలను మనకున్న మొండి కష్టాలను నెరవేర్చడానికి ప్రథమ పూజలైన ఆ గణనాథుని విశేషంగా పూజించుకున్న వ్రతమే సంకటహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. మనకి మ్యాక్సిమం చాలా నాళ్ళ తర్వాత మంగళవారంతో కూడి వస్తుందండి. అస్సలు మిస్ చేసుకోకండి. మంగళవారంతో కూడి వచ్చిన ఈ సంకటహర చతుర్థిని అంగారక సంకష్టహర చతుర్థిగా విశేషంగా జరుపుకుంటాము. మనము ఈరోజు ఆపరేషన్లో వ్యవసాయ పనులని ఇలాంటి అన్ని పనులకైతే బాగానే ఉంది. ఈరోజు మనకి శుభ సమయము మధ్యాహ్నం 12:20 నుండి 1:18 వరకు మంచిగా ఉంది. ఈరోజు వచ్చేసి రాహుకాలము మధ్యాహ్నం 3:05 నుంచి 4:30 వరకు. 26వ తేదీ బుధవారము. ఈరోజు పంచమి తిథి ధనిష్ట నక్షత్రము. ఈరోజు అన్ని చిన్న చిన్న పనుల కంటే వివాహాలు శుభకార్యాలు ఈ గృహప్రవేశాలు కాకుండా మిగిలిన ఏ పనులు చేసుకోవడానికైనా కూడా ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. ఈ బుధవారం రోజు మనకి శుభ సమయము ఉదయము 10:25 నుండి 12:05 వరకు. ఈరోజు మనకి ఈ బుధవారం రోజు వచ్చేసి రాహుకాలం 12 గంటల నుంచి 1:30 వరకు. 27వ తేదీ గురువారము. ఈ రోజు మనకి షష్ఠీ తిథి శతభిష నక్షత్రము. ఈ రోజు చిన్న పనులకి మాత్రమే చాలా బాగుందండి, పెద్ద పనులకైతే కాదు. ఈ గురువారం రోజు మనకి శుభ సమయం ఉదయము 9 గంటల నుంచి 10:30 వరకు. మనకి రాహుకాలము 1:30 నుంచి 3 గంటల వరకు అన్నమాట. ఇక 28వ తేదీ శుక్రవారము. ఈ రోజు సప్తమి తిథి పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజు సాధారణ పనులు అంటే ఏమైనా చిన్న చిన్న పనులకు మాత్రమే బాగుందండి, పెద్ద పనులకు అయితే మాత్రం కాదు. ఏదైనా సాధారణ పనులకు మాత్రమే బాగుంది. అంత మంచిగా అయితే మనకి ఈ రోజు లేదు. ఈ రోజు వచ్చేసి శుభ సమయము 7:30 నుంచి 9:05 వరకు. ఈ రోజు మనకి రాహుకాలము 10:30 నుంచి 12 గంటల వరకు. ఈ శుక్రవారం రోజు ఈ రాహుకాలం సమయంలో రాహుకాల దీపం పెట్టుకుంటారు. ఇక 29వ తేదీ శనివారము. ఈ రోజు అష్టమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజు అష్టమి నవమి 2 తిథులు కలిసి ఉన్నాయండి. ఇంకా ఈ 29వ తేదీ మనకి సాధారణమైన చిన్న చిన్న కొన్ని పనులకు మాత్రమే బాగుందన్నమాట. ఇక ఈ రోజు శుభ సమయము ఉదయము 5:55 నుంచి 7:25 లోపల మాత్రమే బాగుంది. ఈరోజు రాహుకాలము ఉదయము 9 నుంచి 10:30 వరకు. ఇక 30వ తేదీ ఆదివారము. మనకి ఈరోజు నవమి తిథి రేవతి నక్షత్రము. ఈరోజు దశమి తిథి కూడా ఉందండి. ఇంకా మనకి ఈరోజు అన్ని చిన్న పనులకు బాగుంది. ఏ పనులు చేసుకోవడానికైనా అంటే గృహప్రవేశాలు వివాహాలు ఇలాంటివి కాకుండా ఆపరేషన్లు కానీ ఉద్యోగాలు మారడము అద్దీలు మారడము పెళ్లి చూపులు ఆపరేషన్లు ఇలా ఎటువంటి పనులకైనా సరే మనకి ఈరోజు చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు ఈ ఆదివారం రోజు వచ్చేసి శుభ సమయము మధ్యాహ్నము 2:55 నుండి 4:55 వరకు అయితే మంచిగా ఉంది. ఈరోజు రాహుకాలం వచ్చేసి సాయంత్రము 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం అన్నమాట. ఇవండి మనకి ఈ జూన్ మాసంలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వస్తున్న తిథి నక్షత్రాలు ఇవన్నీ శుభ సమయము రాహుకాలాలు ముఖ్యమైన పండుగల విశిష్టత ముఖ్యమైన రోజులు ఇవన్నీ కూడా మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. అయితే మనకి ఈ జూన్ మాసం 2024వ సంవత్సరంలో వివాహ గృహప్రవేశాలకి ఇంకా ముఖ్యమైనటువంటి శుభకార్యాలకైతే మంచిగా లేదండి. ఎందుకంటే అది ఉండడం వలన తెలిసింది కదా ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయిన అనిపిస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా మరొకసారి హనుమాన్ జయంతి ఏరువాక పౌర్ణమి అంగారక సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.